నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ వార్రేవు గారు, విజ్ఞానం వ్యవస్థాపకులు. నమస్తే సార్. నమస్కారం మాధురి గారు. సార్, ఇక్కడ మనకి అంటరానితనం గురించి వస్తే మనకి వర్ణ వ్యవస్థ గురించే మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం. అవును, శూద్రులు అంటరాని వాళ్ళు. అవును. సో ఈ వర్ణ వ్యవస్థలో ఈ విభజన అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానిని అర్థం చేసుకోవడంలో ఏమైనా తప్పు చేస్తుంది? ఇప్పుడు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ మాట్లాడేది పురుష సూక్తంలో ఆ శ్లోకం గురించి, రైట్? అందులో ఉంది, బ్రాహ్మణోస్య ముఖమాసి బాహూరాజన్య కృత ఊరు తద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. అందరూ ఈ శ్లోకం గురించి మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవడంలో వేరువేరు అంశాలను తీసుకొని వక్రీకరిస్తుంటారు. సో అది ఇందులో మాట్లాడుతున్నది కేవలం వృత్తుల కోసం, వృత్తుల గురించి అండ్ సమాజం గురించి, రైట్? సో ఇందులో ఏంటంటే బ్రాహ్మణులు బోధించేవారు, శిక్షకులు. ఇప్పుడు చూస్తే టీచర్స్, ఇప్పుడు మన కరెంట్ సమాజంలో ఉన్న వాళ్ళందరూ టీచర్స్ అందరూ బ్రాహ్మణుల కిందే వస్తారు. అయితే తర్వాత క్షత్రియులు, క్షత్రియులు అంటే పాలకులు. ఇప్పట్లో పొలిటీషియన్స్, రాజులు, ఒక రకంగా మంత్రులు, అందరూ కూడా. సో క్షత్రియులు, పొలిటీషియన్స్. తర్వాత వైశ్యులు, బిజినెస్ మెన్. దాని తర్వాత శూద్రుడు. శూద్రులు అంటే ఎవరు? అందరూ పని చేసేవాళ్ళు. మనందరం చేసేదేంటి? ఇప్పుడు ఏ పని తీసుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, లేకపోతే వర్కర్ కానివ్వండి, అందరం శూద్రులమే. ఒక శాలరీ తీసుకుని పని చేస్తున్నాం, ఒక పని ఆదేశింపబడినది, ఆ పని చేస్తున్నాం. అందరం శూద్రులమే, మెజారిటీ అందరూ శూద్రులే. అయితే అప్పట్లో అది జన్మ గురించి కాదు. అదే అప్పటిలో కొంతమంది ఆ జన్మ అందులో పుట్టామని, ఆ వంశంలో పుట్టామని, అదే ఏదైనా అది సహజం. ఎందుకంటే ఇప్పుడు రాజు కొడుకు రాజు అవ్వాలని ఆశిస్తాడు, ఎందుకంటే అది వంశపారంపర్యంగా వచ్చింది. అయితే తండ్రి నుంచి చాలామంది, తండ్రే ఫస్ట్ గురువు, ఆది గురువు. ఎవరైనా తండ్రి నుంచి నేర్చుకుని తరువాత వేరే గురువు దగ్గరికి వెళ్తారు. సో ఆ తండ్రి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ అందరూ కొడుకులు తండ్రిలాగా అవ్వగలరా? కొంతమంది ఉంటారు, పండిత పుత్ర పరమశుద్ధ. అందరికీ ఆ యోగ్యత ఉండకపోవచ్చు. అప్పుడు ఆ యోగ్యతను ఎలా నిర్ణయించాలి? ఆ యోగ్యత వాళ్ళ ప్రతిభ నుంచి నిర్ణయించాలి, అంతే తప్ప జన్మ నుంచి కాదు. సో ఇది మన కొన్ని జనరేషన్స్ అయ్యేసరికి ఒరిజినల్గా ఆ శాస్త్రాలలో, భగవద్గీతలో తీసుకున్నా కానీ మన స్వభావం గురించే మాట్లాడతారు. 18వ అధ్యాయంలో వర్ణ వ్యవస్థ గురించి కొంచెం సూక్ష్మంగా ఉన్నా కానీ వాటిలో కూడా మనిషి స్వభావం అండ్ సామాజిక దృక్పథం మీదే ఉంటుంది. కానీ అది జన్మ గురించి ఎక్కడ మాట్లాడబడలేదు. అండ్ అంటరానితనం అనేది మన శాస్త్రాల్లో ఎక్కడ రాయబడలేదు. సో వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది. అంటరానితనం అనే కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది? అది ఒక రకంగా ఈ కొంతమంది మనుషులు, ప్రాబబ్లీ కొంత ఎక్స్ప్లాయిటేషన్ జరిగి ఉండొచ్చు. కొంతమంది మనుషులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విభజన కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు. కానీ అంటరానితనం అని స్పెసిఫిక్గా మన శాస్త్రాల్లో ఎక్కడ రాయబడలేదు. వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన జరిగింది, కానీ అది కూడా మన స్వభావం గురించి, వృత్తుల గురించి మాట్లాడడం జరిగింది. అదే వర్ణ వ్యవస్థ ఇప్పుడు మనం అమలు పరిస్తే మనలో చాలామంది శూద్రులే అవుతారు. సో దానికి మనకు అఫెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పని చేసే వాళ్ళందరూ శూద్రుడం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంత సంపాదిస్తున్నా వృత్తిపరంగా చూస్తే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మేనేజర్ పని అప్పచెప్తాడు, ఆ పని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు, అంతే. అదే పని అంటే మనమే నిర్దేశించి, మనమే ఈ ఆశయంతో మొదలుపెట్టి ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేసి ఈ కంపెనీ మొదలు పెడితే అప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వచ్చు. ఒకటే జీవితంలో శూద్రులు వైశ్యులు అవ్వచ్చు. వైశ్యులు మళ్ళీ ఆ వ్యాపారంలో వృద్ధి చెందిన తర్వాత మళ్ళీ పాలిటిక్స్ లోకి వెళ్ళొచ్చు. ఆ వైశ్యులు క్షత్రియులు అవ్వచ్చు, శూద్రులు బ్రాహ్మణులు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు. బ్రాహ్మణులు శూద్రులు అవ్వచ్చు, టీచర్లు. యూ కెన్ సీ మనకి ఇప్పుడు సమాజంలో జరుగుతుంది. టీచర్లు కొంతమంది టీచర్ల కింద స్టార్ట్ చేసిన వాళ్ళు తర్వాత ఉద్యోగం మొదలు పెడుతున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు. అదర్ వే కూడా జరుగుతోంది. సో ఇవన్నీ వృత్తులు అనేవి, మూమెంట్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు మనుశాస్త్రంలో తప్పు ఉంది అని చెప్పి అంబేద్కర్ మనుశాస్త్రాన్ని కాల్చేశారు. ఆ తర్వాత ఈ కుల వ్యవస్థని ఇది చేయటం, అంటే దాన్ని పునరుద్ధరించే క్రమంలో ఈ కుల వ్యవస్థకి సంబంధించి కంప్లీట్గా వర్గాలు, మనకి ఓసీ అంటే ఒక క్యాస్ట్కి బీసీ, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఇట్లా
వర్గీకరణ జరిగింది. జరిగింది. అవును. ఈ వర్గీకరణని మీరు సమర్థిస్తారా? అసలు ఇది మనకి రాసిన దీని గురించి చెప్పిన రాజ్యాంగంలో చెప్పిన అంబేద్కర్ కూడా మనకి అవును. ఇది ఎప్పటికీ ఇలా కాదు, దీన్ని మార్చొచ్చు, అవును. సింగిల్ ఒకటే కులంగా దీన్ని మార్చొచ్చు అవును. అని చెప్పి కూడా అన్నారు. అవును. కానీ అది ఎప్పటికీ జరగట్లేదు. ఇంకా ఈ కులాల కింద మతాల కింద ఇంకో కొన్ని 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 పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవును. అవును. So, కొత్త వర్గాలు ఏర్పడుతున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అవును. వీటిని అర్థం చేసుకోవాలంటే కొంత మనుస్మృతి గురించి మాట్లాడుకుని తర్వాత ఇప్పుడు కుల వ్యవస్థ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనుస్మృతి కొన్ని కాలానుగుణంగా అనువర్తించాలి. మనం అన్ని మొత్తం మనుస్మృతి అంతా ఇవన్నీ కాదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని మనుస్మృతిలోనే చెప్పబడింది. ఆడవాళ్ళు ఎక్కడైతే పూజింపబడతారో దేవతలు అక్కడే వసిస్తుంటారు, అక్కడే రమిస్తూ ఉంటారు. భార్యాభర్తల గురించి, సాంసారిక జీవితం గురించి చాలా సూత్రాలు ఉన్నాయి అందులో. కానీ కొన్ని శ్లోకాలను మాత్రమే తీసుకుని అవి కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో తీసుకుని వాటి మీద అవి వక్రీకరించడం జరుగుతోంది. ఇది మనకి సంస్కృతం నేర్చుకుని ఆ స్మృతి మొత్తం చదవగలిగితే ఆ ఏ కాంటెక్స్ట్లో ఏ శ్లోకం ఉపయోగపడిందో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. కొన్ని మన కాలానికి అనుగుణంగా ఉంటాయి, కొన్ని ప్రాబబ్లీ అవుట్డేట్ అయి ఉంటాయి. సో వాటిని మనం అర్థం చేసుకుని ముందుకు సాగితే మనకి అది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. అది మనుస్మృతి గురించి. తర్వాత ఇప్పుడు వ్యవస్థకు వస్తే మీరు అడిగినది కుల వ్యవస్థ. ఇప్పుడు కొత్త అంబేద్కర్ ఎలాగా ఏ ఉద్దేశంతో వీటిని మొదలుపెట్టారు, ఇప్పుడు ఏ ఉద్దేశంతో అప్పుడు అది నడుస్తోంది అని. సో మనం భారతదేశంలోనే కాదు, ఏ ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా ప్రధానంగా మనకు కనపడేవి రెండు వర్గాలు, రిచ్ అండ్ పూర్. అవే వర్గాలు. ఎంత తీసుకున్నా ఇవన్నీ మన కుల వ్యవస్థ ఎంత చేసినా కానీ ఫైనల్గా మనకి ఇట్ బాయిల్స్ డౌన్ టు ఈ రెండు క్లాసెసే. మనకి ఫ్యూచర్లో కూడా అవే మిగులుతాయి. ఎందుకంటే ధనం అనేది మనం ఎక్కడ మన పుట్టుక ఏ కుటుంబంలో ఉందో మనకి మన పేరెంట్స్ ధనవంతులా కాదా అనుంటే మనకి అవకాశాలు ఎక్కువ లభిస్తాయి. ధనవంతుల కుటుంబంలో మనం జన్మిస్తే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు లేకపోవడం వలన ప్రతిభ ఉన్నా కానీ మన ఒక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళకి అవకాశాలు లభించడం లేదు. సో అంబేద్కర్ ఈ విషయం ఆలోచించి పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు లభించాలి. అందుకంటే అవకాశాలు లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఈ రెండు ఒకటే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ప్రతిభ నిర్ణయించి ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఆ ప్రతిభ సంపాదించాలంటే చదువు రావాలి. ఆ చదువుకి రావడానికి కొంత డబ్బులు కావాలి. ఏదైనా కొంచెం వేరే వాళ్ళ దగ్గర ఆ స్తోమత లేకపోవచ్చు. వాటన్నిటికీ ఈక్వల్ ఆపర్చునిటీ, నాట్ ఈక్వల్ మెరిట్, రైట్? మెరిటోక్రసీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ఉంటే డాక్టర్ పనికి చేసేవాళ్ళు మనకి హోప్ఫుల్లీ అందరూ ఈక్వల్గా ప్రతిభావంతులు అయి ఉండాలి. ఎందుకంటే మనకి తక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళని డాక్టర్ చేసి వాళ్ళ చేత మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే అది అందరికీ నష్టం. సో మనకి ప్రతిభావంతులైన సివిల్ ఇంజనీర్స్ ఉండాలి, బ్రిడ్జిలు స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతిభావంతులైన డాక్టర్లు ఉండాలి, మెరిటోక్రసీ ఉండాలి. కానీ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. సో ఇది రిచ్ అండ్ పూర్ వుడ్ హ్యావ్ బీన్ అది కరెక్ట్ క్లాసిఫికేషన్ ఓవర్ టైం. ఎందుకంటే అప్పట్లో అంబేద్కర్ ఆచరణలోకి తీసుకొచ్చిన సమయంలో చాలా మంది వర్గీకరణ వాళ్ళు ఏ రకమైన వర్గీకరణ చేశారో ఆ వర్గీకరణ ప్రకారం ప్రాబబ్లీ చాలా మంది పేద కుటుంబాలలో ఉండొచ్చు. అందుకని ఆ వర్గీకరణ అప్పుడు చేసి ఉండొచ్చు. కానీ ఓవర్ టైం అది మారుతూ వస్తుంది. ఈ అగైన్ ధనవంతులు పేదవాళ్ళు అది కూడా మారుతూ వస్తుంది. కొంతమంది బాగా చదువుకుని ఆ పేద కుటుంబాలు ధనవంతులు అవ్వచ్చు, ఆ ధనవంతులు సరిగ్గా ఉపయోగించకపోవడంతో వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు. సో కరెక్ట్గా ఈ రిజర్వేషన్స్ నా అభిప్రాయంలో ఎలా ఉండాలంటే సంపాదన అండ్ ధనం మీద రిజర్వేషన్స్ ఉండాలి. ఎందుకంటే పేదవాళ్ళకి అవకాశాలు లభించాలి. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదవగలగాలి, వాళ్ళు కూడా మెడిసిన్ చదవగలగాలి, వాళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. తెలివి అనేది మనం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే అది పూర్ణం, ఇది పూర్ణం, అది కంప్లీటే, ఇది కంప్లీటే. పూర్ణం నుంచే పూర్ణం వస్తుంది, పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే మళ్ళీ ఇన్ఫినిటీయే మిగులుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ దేవుడి నుంచే వచ్చారు. పేదవాడు కానీ ధనవంతుడు కానీ. మనకి అన్నమయ్య కీర్తనలో కొన పండంటి బ్రహ్మం ఒక్కటే. సో అది మాట్లాడినా కానీ, ఈ ఉపనిషత్ వాక్యం తీసుకున్నా కానీ,
ఏదైనా కానీ అందరిలో ఉన్న కేపబిలిటీ ఒక్కటే. ఆ కేపబిలిటీ ఎవరిలోనైనా ఉండొచ్చు. అందరికీ ఆ అవకాశం లభించాలి, ఆపర్చునిటీ లభించాలి. అది దాని దిశగా మనం పయనించాలి. సో రిజర్వేషన్స్ అనేవి కులం ఆధారంగా కాకుండా సంపాదన, ధనం, వాళ్ళ వెల్త్ మీద ఆధారపడి ఉంటే అది సమంజసంగా ఉంటుంది. అండ్ దెన్ అది అందరికీ సమాజం ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుందని నా ఆలోచన. ధన్యవాదాలు.